ఓం నమో నారాయణాయ. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మా జీవితంలోనే ఎప్పటికీ మర్చిపోలేని రోజు. జీవితంలో కొన్ని క్షణాలు మన చేతుల్లో ఉండవు, ఆ పైవాడి రాతలో ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన గడియ ఈ రోజు మాకు ఎదురైంది. ముక్కోటి దేవతలు దిగివచ్చే పర్వదినం వైకుంఠ ఏకాదశి. అందరూ స్వామిని దూరం నుంచి చూసి నమస్కరించుకుంటారు. కానీ ఆ రామయ్య తండ్రి మమ్మల్ని పిలిచి స్వామివారి పీటల మీద కూర్చోబెట్టుకున్నారు. మేము ఈ పవిత్రమైన రోజున ఎక్కడ పీటల మీద కూర్చున్నామో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒకసారి చూడండి మీరు కూడా. ఈ పవిత్రమైన రోజున మా ఊరిలో నంది రామాలయం గుడి దగ్గర స్వామివారి సేవలో తరించిపోయే అదృష్టం, అలాగే పీటల మీద కూర్చునే అదృష్టం మాకు రెండు ఆ స్వామివారు కల్పించారు. నిజంగా ఇది మా పూర్వజన్మ సుకృతం. గుడిలో అడుగు పెట్టగానే ఆ వైబ్రేషన్ వేరు. అందులోనూ పీటల మీద కూర్చున్నప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా, ఎంత భక్తితో నిండిపోయిందంటే మాటల్లో చెప్పలేను. అసలు ఈ రోజు ఎందుకు ఇంత పవర్ఫుల్లో మీకు తెలుసా? పురాణాల ప్రకారం ఈరోజు సాక్షాత్తు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయి. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఒక్కరోజు ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే 1000 సార్లు స్వామివారిని దర్శనం చేసుకున్న దాంతో సమానం అవుతుంది. మనిషికి మోక్షాన్ని ఇచ్చే రోజు ఇది. అలాంటి రోజున స్వామివారి సేవలో గడపడం అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మన మీద కురిపించినట్టే. ఆ శ్రీరామచంద్రుడి కృప, నందీశ్వరుడి ఆశీస్సులు మా యూట్యూబ్ ఫ్యామిలీ అయినా, మా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అయినా మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. మేము పూజ చేస్తుంటే మా అబ్బాయి శ్రీరామ్ రెడ్డి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది.